ఎస్ఐని సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటున్న మాల మహానాడు కార్యదర్శి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కిషోర్ శుక్రవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో మాట్లాడుతూ పెద్దపంజాని మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన మొగిలప్ప మందు అమ్ముతున్నాడనే నెపంతో ఎస్ఐ శ్రీనివాసులు అతన్ని దారుణంగా హింసించి కొట్టడంతోనే మొగిలప్ప మృతి చెందాడని, గతంలో కూడా మునిలక్ష్మి అనే మహిళను మందు అమ్ముతున్నారనే నెపంతో రాత్రంతా పోలీస్ స్టేషన్లను కూర్చొని పెట్టారని, బూతులు తిట్టాడని, దళితులు అంటే పడని మొగిలప్ప మృతికి కారణమైన ఎస్ఐ శ్రీనివాసులను సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన మొగిలప్ప 60 సంవత్సరాల ఎస్సీ మాల అనే అధికారిని పెద్దపంజాని పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు శ్రీనివాసులు మందమ్ముతున్నాడని బలవంతంగా కేసు పెట్టి అతన్ని విచక్షణ జ్ఞానం లేకుండా కొట్టి ఇబ్బంది పెట్టి తప్పుడు కేసు పెట్టి వరించడం జరిగింది. శ్రీనివాసులు గారు పెద్దపంజాని ఎస్ఐ గారు ఎప్పుడైతే పెద్దపంజాని పోలీస్ స్టేషన్కి వచ్చారో అప్పటి నుంచి కూడా మండలంలో ఉన్న దళితుల మీద కక్ష కట్టి కుల వీక్ష చూపుతున్నారు. గత 4 రోజుల ముందు కూడా మునిలక్ష్మిని దళిత మహిళలను కూడా సారా అమ్ముతున్నామని ఆమెను రాత్రంతా స్టేషన్లో పెట్టి చిత్రం చూపించేసి నానా బూతులు తిట్టినారు. దీనికి దళితులు అంటేనే పట్టదు. ఇలాంటి ఎస్ఐ గారి మీద పై అధికారులు దృష్టి పెట్టి ఈయన వెంటనే సస్పెండ్ చేస్తూ ఇతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా పెద్దపంజాని మండలంలో ఉన్న దళితులకు పోలీస్ స్టేషన్ పోతే కనీసం మర్యాద లేకుండా బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. అలాగే మదనపల్లి జైలర్ ముందు కూడా చర్యలు తీసుకొని చావు గల కారణాలని విచారణ జరిపి కనుక్కొని బాధితుల మీద కఠినమైన చర్యలు తీసుకొని మునప్ప కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం సాయం అందించాల్సిందిగా మాల మహానాడు తరఫున కోరుతున్నాము. జై భీమ్.